ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 8వ రోజు జరిగిన శ్రీ యోగానంద నరసింహస్వామి అలంకారంలో అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారు ఈరోజు యోగానంద నరసింహస్వామిగా దర్శనాన్ని ఇస్తారు. దర్శనం చేసుకోండి. ముందుగా అయితే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారిని ఈ విధంగా అలంకార ప్రియురాలైన పద్మావతి అమ్మవారికి అలంకారాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలని ఇస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఆ పద్మావతి అమ్మవారు ఈరోజు యోగానంద నరసింహస్వామిగా దర్శనాన్ని కలిగిస్తుంది. ఆ అమ్మవారు చక్కగా కాళ్ళను అలా పెట్టుకుని 2 చేతుల్ని కూడా ఆ కాళ్ళ మీద ఉంచి అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. అంటే శాంతిమూర్తిగా అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంది ఈరోజు. అలాగే అమ్మవారికి ఉదయం ప్రాతకాలం విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారిని వైడూర్యాలతో కూడిన ఆభరణాలన్నీ కూడా అలంకరించి, అంటే నిజమైన వజ్రాలు కాదండి, కాకపోతే అలా పలుకుతారు కదా, ఈ వజ్రాలల్లే మెరుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మాట అంటున్నాను. అలా వజ్రాలన్నీ కూడా మెరుస్తూ ఉండగా అమ్మ అలంకారాన్ని చేసుకుని మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. చూసారా, సైడ్ నుండి కూడా తీశాను చూడండి. 2 చేతులు కూడా కాళ్ళ మీద పెట్టి అమ్మ దర్శనాన్ని ఇస్తుంది కూర్చుని. అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ సమయంలో. ఆ మకర తోరణం కింద అమ్మ ఇలా దర్శనాన్ని ఇస్తుంది. సన్నజాజి పూలు కూడా అక్కడ వేసాను. చూసినట్లయితే అమ్మవారిని చాలా సింపుల్గా అయితే అలంకరించడం జరిగింది. బొగ్గకు చుక్క పెట్టుకుని అమ్మ దర్శనాన్ని ఇస్తుంది. చూసినట్లయితే మీరు అమ్మవారికి ఎన్ని అలంకారాలు చేసినా కూడా తక్కువేనండి. ఇంకా 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 చేయాలి అన్నట్లుగా అనిపిస్తారు. ఇంకా ఏదో లోటైనట్లుగా అలంకారాల్లో అనిపిస్తుంది. కానీ నిజంగా అమ్మవారికి ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించారు అమ్మవారు. నాకైతే ఈ 10 రోజుల పాటు కూడా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తూ వాటిలో తన్మయాన్ని చెందాను. అలా అంతగా అమ్మవారు మా ఇంట్లో కొలువై అన్నిటిని కూడా చేసుకుని దర్శనాన్ని ఇచ్చింది. అలాగే అలంకారాలు ముందు అసలు నేను కాళ్ళు చేతులు చేసినప్పుడు కాళ్ళు చేతులు పెద్దవి అయిపోయినట్లుగా అనిపించాయి. చాలా పెద్దగా అనిపించాయి. అయ్యో, ఎలా చేస్తాను అనుకున్నాను. తర్వాత అమ్మవారికి ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు అయితే తిరునక్షత్రోత్సవాలు ప్రారంభమైనాయో అక్కడి నుండి కూడా అమ్మవారు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క రూపంలోకి వచ్చేసారు. కరెక్ట్గా సరిపోయినాయండి. కాళ్ళు కానీ చేతులు కానీ కరెక్ట్గా సరిపోయి అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు అన్నట్లుగా అనిపించారు. కానీ అలంకారాలన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఈసారి. నాకే బాగా నచ్చినాయి. ఎప్పుడు నాకు నచ్చవు, ఎందుకంటే అలంకారాలు నేను చేస్తాను కదండి, నాకు ఇంకా బాగా చేయాలని అనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఈసారి ఈ అలంకారం ఇంతకన్నా బాగా ఇది చాలు అన్నట్టుగా అనిపించారు. ఈ అలంకారమే చాలా బాగుంది, ఈ అలంకారం చాలా బాగుందని అనుకుంటూ ఏ అలంకారానికి కూడా పేరు పెడతానికి లేకుండా అమ్మవారు చేయించుకుంది నా చేతుల మీదుగా. అమ్మవారు ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ తిరుచానూరులో అక్కడ పూజలు అందుకుంటే నేను మరొక పక్కన మా ఇంట్లో కూడా అందుకోవడం చాలా ఆనందం కలిగింది. మా ఇంట్లో వచ్చి ఉన్నారా అన్నట్లుగా ఒక అంశ అక్కడ నుండి వచ్చి అమ్మ ఒక అంశ ఇక్కడ ఉందా అన్నట్లుగా అనిపించారు. నాకైతే ఈ సంవత్సరం ఈ సేవలన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా ఆనందాన్ని కలిగిందండి. అంత బాగా జరిగినాయి అని అనుకుంటున్నాను. అమ్మవారి దయతో ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దయతో నెక్స్ట్ ఇయర్ కూడా చేయించుకునిద్దని నేను భావిస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని 8వ రోజు ఉదయం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ విధంగా దర్శనాన్ని ఇచ్చింది అమ్మవారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.